ఇందుకు వైఎస్ సర్కారు పథకం ప్రవేశపెట్టనున్నట్లు హాట్ టాపిక్ వినిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందిస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. కాగా ప్రభుత్వం ఈ పథకాన్ని ఏపీలో అమలు చేస్తే బాగుంటుందని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ సంఘం అంటోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 నూతన సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రజల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఫ్రీ సర్వీస్ను అందించేందుకు టికెట్ లేని ప్రయాణాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఊహాగానాలు వెలువెత్తున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎన్ఎంయు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది. చెప్పండి, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఈ ఆలోచన దిశగా ముందుకు వెళుతున్నదనే ప్రచారం బాగా జరుగుతున్నది. ఫ్రీ సర్వీస్ ఇస్తాం మహిళలకి, కొత్త సంవత్సరం 2024 నుంచి ఇది ఒక కానుక కింద ఇప్పటికే ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ సర్వీస్ చేసి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా ఇవాళ మహిళల్ని సామాజికంగా అభివృద్ధి దిశలో తీసుకొచ్చేందుకు భాగంగా ఏదైతే మన రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ అమలు చేసి ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏదైతే మీ ద్వారా ఊహాగానాలు ఏదైతే నడుస్తున్నాయో దానివల్ల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో ప్రధాన భూమిక రవాణా వ్యవస్థలో ఫ్రీగా ట్రావెల్ వల్ల ఉపయోగపడుతుంది. అది చాలా సంతోషకరమైనటువంటి సంక్షేమ పథకమే, అందులో ఏ విధమైన ఇది లేదు. తద్వారా అమలు చేసినటువంటి అన్ని ఏపీ రవాణా సంస్థలో కూడా ప్రభుత్వ పరంగా ఈ మహిళలకు ఇవ్వటం వల్ల ఎంత శాతం అయితే ఆదాయము ఏపీఎస్ఆర్టీసీకి రావాలో ఆదాయాన్ని ప్రభుత్వమే చెల్లించడం, బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఏపీఎస్ఆర్టీసీ నష్టపోకుండా ప్రభుత్వ పరంగా కూడా ఎంత బడ్జెట్ ఆ బడ్జెట్ కేటాయించి ఇవ్వటం ద్వారా చాలా చోట్ల మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఎందుకంటే బస్సులు తక్కువ అవ్వటము, మహిళల ఫ్రీ సర్వీస్ వల్ల ఎక్కువ మంది మహిళలు ట్రావెల్ చేసేదానికి తగ్గట్టుగా కొన్ని బస్సుల సంఖ్య కూడా పెంచుకుంటే టికెట్ తీసుకున్నటువంటి ప్రయాణికులకు కూడా మనం సౌలభ్యం కల్పించే విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్గా తప్పనిసరిగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. తద్వారా మహిళాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని కూడా మా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంటుందంటారు ఈ ఫ్రీ సర్వీస్ మహిళలకు పెడితే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ పరిస్థితి? ఆర్టీసీ పరిస్థితికి వచ్చేటప్పటికి ఏదైతే మహిళల వల్ల ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది, ఆర్టీసీ తద్వారా ఆర్టీసీకి లాభం. ఏదైతే ఈ మహిళా ప్రయాణికులు ఫ్రీ సర్వీస్ ఉపయోగించుకోవటం వలన ఆ మేరకు మిగిలిన ప్యాసింజర్ల మీద పడే ఒత్తిడి, దాని మీద అదనపు సౌకర్యాలు కల్పిస్తే, అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తే ఆ మేరకు మిగిలిన ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగదనేసి మా అభిప్రాయం. ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని డెఫినెట్గా ఏపీఎస్ఆర్టీసీలో అతిపెద్ద యూనియన్గా మేమైతే స్వాగతిస్తున్నాము. దీనివల్ల ఈ విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మహిళలకి ఫ్రీ సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేసేందుకు ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వం తెలుస్తున్నది. ఇప్పటికీ ఈ విషయం మీద బాగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ సర్వీస్ చేయడం వల్ల ప్రైవేటు ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళకు కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఆటోలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆందోళన పట్టే పరిస్థితి ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తుందో దానికి అనుగుణంగా చాలా మంచి నిర్ణయం గవర్నమెంట్ తీసుకునేది. దానికి అనుగుణంగా ప్రజలు ఎప్పుడైతే ఫ్రీ సర్వీస్ పెట్టున్నారో అధికంగా బస్సులు ఎక్కే పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి అయితే ఉందండి. అదే కాకుండా ఈ ఖర్చు ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాల మాదిరిగానే గవర్నమెంట్ భరాయించేటట్టుగా దానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మంచిదని. ప్రధానంగా ఏదైనప్పటికీ కూడా అధికంగా బస్సులు పెంచాల్సిన పరిస్థితి అయితే ఆర్టీసీలో ఉందండి. బస్సు రేషియో పెంచకపోతే కనుక కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ప్రజలకి అందులో మహిళలకు ఉపయోగపడేది. కాబట్టి మేము ఆర్టీసీలో అతిపెద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్గా మేము కూడా దాన్ని అయితే స్వాగతిస్తూ ఉన్నాం. ఇక ప్రైవేటు ఆపరేటర్ల విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే కొన్ని రాయితీలు వాళ్ళకు కూడా కల్పించాల్సిన పరిస్థితి ఉంది. ఆటో వాళ్ళకి కానీ క్యాబ్లకు కానీ కల్పించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా భారీ బిడ్డలని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ కొన్ని రాయితీలు వాళ్ళకు కూడా కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి, ఏదేమైనా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి గవర్నమెంటు చేయాలనే సంకల్పం పూనుకున్నారు. కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం.
ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టీసీలో నుండి అతి పెద్ద కార్మిక సంస్థ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు చెప్తున్నారని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి సంక్షేమ పథకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా వ్యవస్థను స్వాగతిస్తున్నామని చెప్పి, మరోవైపు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఇటు ఆటో వాళ్ళకు కావచ్చు, మరోవైపు క్యాబ్లకు కావచ్చు తీవ్ర నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆలోచన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇంకో పక్క ఆర్టీసీ నష్టాల బాట లేకుండా ఉండేందుకు అవసరమైనటువంటి బడ్జెట్ అటు తెలంగాణలో కావచ్చు, మరోవైపు కర్ణాటకలో కావచ్చు ఏ రకమైనటువంటి బడ్జెట్ను కేటాయింపులు చేస్తున్నారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మహిళల పథకం సక్సెస్ అవుతుందని చెప్పి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు